చెయ్యరు, అంతా మంచోళ్ళే, ఎదురోళ్ళు అయితే అంతా చేస్తారు, అంతా దుర్మార్గులే అని చూపించే ప్రయత్నం తప్పించి ఏముంటుంది ఇందులో? లెక్కరు ప్రభుత్వం చేతిలో ఉంటే కుంభకోణం జరుగుతుందా, ప్రైవేట్ చేతిలో ఉంటే కుంభకోణం జరుగుతుందా? ఇష్టం వచ్చిన బ్రాండ్లు దొరికినాయా? అప్పుడు దొరికిన దానికి ఏమైనా డబ్బులు వసూలు చేశారా? మరి ఏ బ్రాండు అర్థం పర్థం లేని బ్రాండ్లని మనమే చెప్పి, నాణ్యత లేని బ్రాండ్లని మనమే చెప్పి, అలాంటి బ్రాండ్లలో కుంభకోణం ఏం చేయాలి? ఎప్పుడైనా సరే నాణ్యమైన బ్రాండ్ను అక్కడ పట్టుకొచ్చి 100 రూపాయల బాటిల్ని 150 రూపాయలకి అమ్మారంటే అర్థం ఉంది. ఇప్పుడు ఏం చెప్తున్నారు? 10 రూపాయల నుంచి 30 రూపాయలకి ఎక్కువ అమ్ముకుంటున్నారని చెప్పి ఆర్టీజీఎస్ సర్వేలోనే తేలింది కదా. అది కదా కుంభకోణం అంటే. రోజు 1 కోటి బాటిళ్ళు అమ్మితే 1 కోటి బాటిళ్ళు ఇంటూ 30 రూపాయలు అంటే ఎంత పడింది? 30 కోట్ల రూపాయలు పడింది. పోనీ 10 రూపాయలకి అమ్మితే 10 కోట్ల రూపాయలు పడింది. రోజుకి 10 కోట్ల రూపాయలు వేసుకుంటే, పోనీ ఉజ్జాయింపుగా లెక్కేసుకున్నా రోజుకి 10 కోట్ల రూపాయలు చెప్పున టోటల్గా చూసుకున్నప్పుడు నెలకి ఎంత పడింది, ఏడాదికి ఎంత పడింది, ఇందులో ఎంతమంది తింటున్నారు కింద? ఇది కదా కుంభకోణం అంటే. కళ్ళెదురుగుండా అసలు రేటు కంటే ఎక్కువ రేటుకి అమ్మితే కుంభకోణం అవుతుందా? ఫిక్స్ చేసిన రేటుకి అమ్ముకుంటే కుంభకోణం అవుతుందా? అది కూడా ప్రభుత్వ షాపులు అమ్ముకుంటే కుంభకోణం జరుగుద్దా, ప్రైవేట్ షాపులు అమ్ముకుంటే కుంభకోణం జరుగుద్దా? సరే, ప్రొడక్షన్ పాయింట్ దగ్గర తిన్నారు, తినుండొచ్చును ఖచ్చితంగా. అక్కడ ఎవరిని మనం నెత్తినేసుకురావక్కర్లా. ఇప్పుడు తింటారు కదా, అప్పుడు తింటే ఇప్పుడు ఏమైనా వదిలేస్తున్నారు? అప్పుడు మైనింగ్ చేశారని ఇప్పుడు ఏమైనా వదిలేశారా? అప్పుడు ఇసుక డబ్బులు తీసుకుని ఇస్తే ఇప్పుడు ఫ్రీ అని